హలో అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. సమ్మర్ సీజన్ వచ్చింది కదా! నా ఫేస్ పైన మొత్తం ఇలాంటి డాట్స్‌గా వచ్చేసాయండి. చాలా వేడిగోళ్ళైతే వచ్చాయన్నమాట. చాలా రకాల క్రీమ్స్ వాడానండి. మమాఎర్త్ ప్రొడక్ట్స్ వాడాను. ఇంతకుముందు నేను వాడుతున్న ప్రొడక్ట్స్ వాడాను. ఎన్ని వాడినా సరే అస్సలు తగ్గలేదనమాట. చూసారా ఎలా కనిపిస్తున్నాయో? వేడి పెద్దగా వస్తాయి. తర్వాత కొన్ని రోజులు నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత అవే అణిగిపోతాయన్నమాట. ఒకవేళ మనం గిల్లామనుకోండి అక్కడ బ్లాక్‌గా అయిపోతుందనమాట. అందుకోసమే ఈ మధ్య పట్టించుకోకుండా అలాగే వదిలేసాను. ఎన్ని వాడినా సరే నాకైతే రిజల్ట్ ఏమి అనిపించలేదనమాట. ఇంకా సరేలే ఎన్ని రోజులకు తగ్గుతాయో తగ్గని అన్నట్టుగా వదిలేసాను. ఆ తర్వాత ఇంకేంటంటే ఈరోజు టిఫిన్ కోసం అని చెప్పి రాగి జావ చేశాననమాట. నానికి, మా వారికి. రాగి జావ నానికైతే పొద్దున్నే పెట్టిస్తూ ఉన్నాను. ఇందులోకైతే ఈరోజు పెరుగు వేయలేదండి. జనరల్‌గా అలాగే ఇచ్చేస్తూ ఉన్నాననమాట. ఆ తర్వాత ఎగ్గు ఇవి 2 తినేసరికి వాడికి ఎక్కువైపోతుంది. సో, ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ ఇంకేదైనా టిఫిన్ పెడదాంలే అన్నట్టుగా పెట్టాననమాట. మార్నింగ్ టైంలో పిల్లలు ఎక్కువగా తినలేరు కదా! ఇంకా లంచ్‌కొచ్చేసి బెండకాయ ఫ్రై, మునక్కాయ ఆ తర్వాత క్యారెట్ సాంబార్ అయితే చేశాను. ఆ తర్వాత ఇది స్కూల్‌కనమాట వాటర్ మిలన్ జ్యూస్ చేశానండి. వాటర్ మిలన్ జ్యూస్ అనేది వడగట్లేదు. అలాగే కావాలన్నాడనమాట. అందుకోసం అని చెప్పి మార్నింగ్ స్నాక్స్ ఉంటది కదా! దానికోసం అని చెప్పి వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇలా ఒక జ్యూస్ జార్ లాంటి దాంతో ప్యాక్ చేశాననమాట. సారీ జ్యూస్ జార్ కాదు జ్యూస్ బాటిల్ ప్యాక్ చేసి ఇంకా ఇదైతే బాగా నచ్చిందండి ఎందుకో నాకు. అందుకే చూపించాలని చెప్పి మీకైతే షూట్ చేస్తూ ఉన్నాను. చిన్న పిల్లలకి ఇలాంటి వాటిలో పెడితే బాగా కలర్‌గా కనిపిస్తుంటుంది కదా! ఇష్టంగా తాగుతారనమాట. ఇంకా సాంబారు, అన్నం అయితే కలిపి పెట్టేశాను. బెండకాయ ఫ్రై కూడా మిక్స్ చేసి పెట్టేశానండి. సెపరేట్‌గా పెడితే తినడనమాట. అందుకోసం అంతా కూడా కలిపి పెట్టేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కి మ్యాంగో, ఒక బనానా పెట్టాను. మార్నింగ్ స్నాక్స్‌కి ఏంటంటే వాటర్ మిలన్ జ్యూస్ అయితే పెట్టాననమాట. ఇది ఇంకా వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.